గరుడ పురాణం ప్రకారం వచ్చే జన్మలో మీరు ఎలా పుడతారు అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే పూర్తిగా చూడండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. నా పేరు శ్రావణి, మీరు చూస్తున్నారు అంతా శివోహం ఛానల్. ఒక వ్యక్తి తన జీవితకాలంలో చేసిన కర్మల ఆధారంగా మరణాంతరం జన్మ నిర్ణయం అవుతుందని గరుడ పురాణం చెబుతుంది. స్త్రీని చంపినవాడు లేదా స్త్రీకి గర్భస్రావం చేసిన వాడు నరక యాతన అనుభవించాల్సి ఉంటుందని, ఆ వ్యక్తి తదుపరి జన్మ అత్యంత దారిద్ర్యంగా ఉంటుందని గరుడ పురాణంలో పేర్కొంది. గరుడ పురాణం ప్రకారం తల్లిదండ్రులను లేదా పిల్లలను సరిగ్గా చూడని వారు తదుపరి జన్మలో భూమిపై పుట్టలేరు, తల్లి కడుపులో ఉన్నప్పుడే చనిపోతారు. స్త్రీని హింసించే వ్యక్తులు వచ్చే జన్మలో భయంకరమైన రోగాల బారిన పడి జీవితం అంతా శారీరక బాధతో గడుపుతారు. పరాయి స్త్రీతో సంబంధం పెట్టుకునే పురుషుడు వచ్చే జన్మలో బలహీనుడిగా పుడతాడు. గురువును గౌరవించని వారికి మరణానంతరం నరకమే. అలాంటి వారు వచ్చే జన్మలో బ్రహ్మ రాక్షసులుగా పుడతారట. గరుడ పురాణం ప్రకారం తమ జీవితంలో మోసపూరిత మార్గాన్ని అనుసరించిన వారు, ఇతరులను మోసం చేసేవారు వచ్చే జన్మలో గుడ్లగూబ రూపంలో పుడతారు. అమాయకులపై తప్పుడు సాక్ష్యం చెప్పేవారు వచ్చే జన్మలో అంధత్వానికి గురవుతారు. గరుడ పురాణం ప్రకారం తమ జీవితకాలంలో ఎవరినైనా చంపడం, దోచుకోవడం, జంతువులను వేటాడడం ద్వారా డబ్బు సంపాదించే వ్యక్తులు తమ తదుపరి జన్మలో కసాయి చేతికి చిక్కి మేకగా జన్మిస్తారట. చూశారు కదండి, మనం ఇలాంటి తప్పులు చేస్తే వచ్చే జన్మలో ఏమై పుడతామో తెలుసుకున్నారు కదా. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటని కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.